ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. హలో మేడం గారు, ఎటెళ్తున్నారు రోజు టైంకి? వెళ్తున్నా. ఎటమ్మా? ఆది బర్త్డే ఉంది కదా 2 డేస్లో, సో ప్రిపేర్ అవ్వాలి కదా. ఓహో అవునా, మీకే తెలియాలి. ఎక్కడో సారీ లేట్ వచ్చినందుకు. ఎప్పుడు లేట్ రావనుకున్నా తెలుసా. నేను రాకుండా ఎలా ఉంటా చెప్పు. ఆది, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ బేబీ. ఆది, నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఈ బర్త్డేలు గిడ్డేలు నాకేం వద్దు. ఐ జస్ట్ వాంట్ యూ. నీతో ఒక లైఫ్ బిల్డ్ చేసుకున్నా తెలుసా. అవునా? ఐ లవ్ యూ బేబీ. అశు, ఐ లవ్ యూ. రేపు త్వరగా రా. చెప్పచ్చు కదా. ఈరోజు కూడానా? కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదే. ప్రేమిస్తే తప్పదమ్మా, వెళ్ళాలి. అవును, ఈ శారీలో నేను ఎలా ఉన్నానే? నీకేంటే బాబు, నేనే పడిపోయా. సరే మరి, వెళ్ళొస్తా. బాయ్.
ఈ బ్యూటిఫుల్ గార్జియస్ వర్డ్స్ పెట్టడానికి రీజన్ ఏంటో తెలుసా? గర్ల్స్ సారీలో ఉండడం. ఎలా ఉన్నావు తెలుసా? దేవతలా ఉన్నావు. అవునా? ఇంకేంటి? చూసావా? నీకంటే ముందు వచ్చా. చూసాలే. అది వస్తున్నా, వెయిట్. సినిమాకి పోదామా? పోదామా? బేబీ ఆపు ఆపు బేబీ. ఎందుకేమైంది? ఇక్కడెందుకే? అసైన్మెంట్ ఉంది, రాయవా? అశ్వి వెళ్తుంది బేబీ, నేను తనతో వెళ్ళిపోతా. అరే ఇలా మధ్యలో ఇడిసబెట్టి వెళ్ళిపోతావు, సాడిష్టదానా? వచ్చిందా? దాని ఇక్కడే ఉంది. ఎవర్రా? రే ఏమైందిరా? దానేరా. ఎవర్రా అసలు? రే ఆశురా, టెర్రస్. ప్రాబ్లం అవుతుందిరా. చలో వెళ్ళిపోదాం రా. చలో.
ఇంకెక్కడికే ఆది దగ్గరికి. అబద్ధం అబద్ధం అబద్ధం. నాకు అంతా తెలుసు, నేను అంతా చూశాను. నీకేం తెలుసు? నువ్వేం చూసావు? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను ఈరోజు పార్క్ వచ్చాను. మేడం మేడం ఆగండి, మీతో 2 minutes మాట్లాడాలి. చెప్పండి, ఏమైంది? మేడం మీకు అమ్మాయి తెలుసా? ఎవరు? ఆ అమ్మాయి. అవును, ఆమె తెలుసు. ఆమె నా ఫ్రెండే. మీకు విషయం చెప్పాలి. చెప్పండి. అశు, ఆదిత్య అనే వ్యక్తి లేడు, నీకు అర్థమవుతుందా? ప్లీజ్ స్టాప్ సత్య. రోజు కలుస్తున్నా, నాకు తెలీదా? వాడున్నాడని భ్రమలో బ్రతుకుతున్నావే. నీకు తప్ప అందరికి తెలుసు ఆదిత్య లేడని. లోకం నేను పిచ్చిదానిలో చూస్తుంది, నీకు అర్థమవుతుందా? ఆది ఉన్నాడే. లేడు లేడు లేడు. రోజు కలుస్తున్నా, నాకు తెలీదా? అశు, రియాలిటీలోకి రా అశు. డ్రీమ్లో ఉండకే, లోకం పిచ్చిదానిలో చూస్తుంది. వాడు ఉన్నాడని భ్రమలో బ్రతుకుతున్నావే. ఆదిత్య అనే వ్యక్తి లేడు, నీకు అర్థమవుతుందా? నీకు తప్ప అందరికీ తెలుసు. బేబీ,
PTSD, post-traumatic stress disorder. Patients with this condition suffers with hallucination, anxiety, depression, and getting nightmares and flashbacks. PTSD అనేది బాధాకరమైన సంఘటన తర్వాత వచ్చే ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. కోల్పోయిన వ్యక్తులు కనిపించడం, వారు మాట్లాడుతున్నట్టుగా వినిపించడం అనేది దీనిలో కీలక లక్షణం. ఈ పేషెంట్కి తన గతంలో ఒక తీవ్రమైన భయం, గాయం లేదా తన ప్రాణానికే ప్రమాదం కలిగించే సంఘటన ఏదైనా జరుగుండొచ్చు. ఇలానే కొనసాగితే తన ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఇప్పటికైనా చెప్పవే, అసలు ఆదిత్యకి ఏం జరిగింది? ఆదిత్య నా సీనియర్. అరే ఆరెంజ్ మూవీలో సాంగ్స్ మస్తు ఉంటాయరా. రే ఆ అమ్మాయి ఎవర్రా? తన జూనియరా. జూనియరా? నేను వెళ్ళి మాట్లాడతారా? అరే అవసరమా రా? ర్యాక్ బేది పట్టు రే. హాయ్. మీ పేరు తెలుసుకోవచ్చా? అశు. నా పేరు ఆదిత్య. అవును. ఒక మాట చెప్పన్నా? ఐ లవ్ యూ. వాట్? ఇప్పుడే కదా చూద్దాం, అప్పుడే లవ్వా? ఒకవేళ నేను నీకు ఈ విషయం చెప్పకపోతే నేను లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుందని భయం వేస్తుంది. నేను అస్సలు మిస్ చేసుకోలేను. పక్కా చెప్తున్నా, పెళ్ళి చేసుకుంటా. ఏయ్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అందమా అందమా నువ్వు నా సొంతమా, స్నేహమా మోహమా తేల్చవా, ప్రాణమా నీ పరిచయం ఓ చిత్రమా, నీ దర్శనం ఆ చైత్రమా, నీ సన్నిధే సౌఖ్యమా, నాతో అడుగులు వేస్తావా ఓ ప్రేమా, నీ జతలేక నిలవడమిక నా తరమా. అందమా అందమా నువ్వు నా సొంతమా, స్నేహమా మోహమా తేల్చవా, ప్రాణమా. ఆదిత్యకి తెలియకుండా ఎంతగానో ఇష్టపడ్డ నేను వాడితో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నా. ఈ విషయం ఆదితో చెప్పాలనుకున్న రోజు
ఎవరైనా చూస్తారు. ఎవరు చూడరులే. ఆది, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ బేబీ. ఆది, నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇదంతా వద్దు, ఈ బర్త్డేలు గిడ్డేలు నాకేం వద్దు. ఐ జస్ట్ వాంట్ యూ. నీతో ఒక లైఫ్ బిల్డ్ చేసుకున్నా తెలుసా? అవునా? నీకోసం 2 స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటవి? ఒకటి చిన్న గిఫ్ట్, ఒకటి పెద్ద గిఫ్ట్. ఫస్ట్ స్మాల్. ఇది ఎప్పుడు వేసుకుని ఉండు. ఇట్ విల్ సూట్ ఆన్ యూ. అశు, ఇది నా నుంచి దూరమైన రోజు. ఆ రోజు నేను నీతో ఉండను. ఓయ్, అలా అన్నావు అనుకో, నేను ఇప్పుడే చచ్చిపోతా. సారీ సారీ సారీ. బేబీ, కళ్ళు మూసుకోవా? ఎందుకు? అబ్బా వినావే బాబు. మ్. నేను చాలా మిస్ అవుతా ఉంటా కదా. ఒకవేళ గుర్తొస్తే ఈ బుక్లో రాయు, నాకేం చెప్పాలనిపిస్తుందో. నిమ్మ తోట వనములో దేహని అక్క ఆడశురు నిమ్మ తోట వనములో జోడు జంపన కొడుకులో ఏమైందిరా? టెర్రస్ మీద ఇద్దరు ఉన్నారు, మాట్లాడి సెట్ చేయొచ్చు. మనం వచ్చిన పని ఏంటి, చేస్తున్న పని ఏంటి రా? ఆ పిల్లని చూస్తే మొత్తం ఎక్కుతుంది. అద్దురా మామా. మర్యాదగా చెప్తున్నా, వదిలేసే లేదా బలవంతంగా ఏదో చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? అది వదిలే, అది వదిలేండి అన్న.
ఏమైంది? నేను నీతోనే ఉన్నా కదా. అశోక్, ఆదిత్య లేడన్నది నిజం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వెళ్ళిన వ్యక్తి తిరిగి రాడే. నీకు ఒక ఫ్యూచర్ ఉంది. ఇంకా ఎన్ని రోజులు అతన్ని తలుచుకుంటూ పాస్ట్లో బ్రతుకుతావు చెప్పు. సత్య, వాట్ ఈస్ లవ్? మనం ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండకపోవడమా? ప్రతి క్షణం వారితో గడపడమా? ప్రేమించిన వ్యక్తి వస్తారో లేదో అని తెలియకుండా వారి కోసం ఎదురు చూడడమా? వాడు లేని ఈ జీవితం ఓ చీకటి. ఆ చీకటిలో నాతో నాకే యుద్ధం. వాడితో ఉన్న ఒక్కో క్షణం ఓ అద్భుతం. వాడు లేని ఈ క్షణం ఓ నరకం. అయినా ఎందుకంటావా? నేను ప్రేమించాను. అలాంటి ప్రేమ వాడు నాకు ఇచ్చాడు. వాడి ద్వారా దొరికింది. అది చాలు ఈ జీవితానికి. వాడి జ్ఞాపకాలతో మన వాళ్ళకి ఇలా జరగడానికి, మనం ఇలా ఉండడానికి ఆ అమ్మాయే రా కారణం.